లోకంలో ఎన్నో పాపాలున్నాయి. ఒక ప్రాణిని హింసిస్తే పాపం, అబద్ధం ఆడితే పాపం, దొంగతనం చేస్తే పాపం. వీటన్నింటికీ పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో ఏదో ఒక ప్రాయశ్చిత్తం, విముక్తి చెప్పబడింది. కాని సృష్టిలో బ్రహ్మహత్య కంటే, గోహత్య కంటే అత్యంత కిరాతకమైన, ఘోరమైన పాపం ఒకటుంది. అదే కృతజ్ఞత. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనకు అన్నం పెట్టిన చేతినే నరికేయడం, చేసిన మేలు మరచిపోవడం. ఈ కృతజ్ఞతకు ఏ లోకంలోనూ క్షమాపణ లేదు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు శాంతి పర్వంలో ఒక అద్భుతమైన కథ ద్వారా వివరించాడు. గుండెలను పిండేసే ఆ రోమాంచితమైన కథే నాడిజంఘుని వృత్తాంతం. అది సూర్యరశ్మి కూడా సరిగ్గా చొరబడని భయంకరమైన కీకారణ్యం. ఆ అడవి మధ్యలో దారి తప్పిపోయి ఆకలి దప్పులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడిపోతున్నాడు గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు. కేవలం ధనదాహంతో, ఆశతో తన ఊరు విడిచి ఇలా అడవుల పాలయ్యాడు. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనుకునే స్థితి. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించగానే దాని నీడలో సొమ్మసిల్లిపడిపోయాడు. హా దేవుడా, నాకు చావు ఖాయం, నాకు గుక్కెడు నీళ్లిచ్చే నాథుడు లేడా అని రోదించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ వృక్షరాజం మీద నివసించే కొంగలరాజు నాడిజంఘుడు కిందికి దిగి వచ్చాడు. అతడు సామాన్యమైన పక్షి కాదు. సాక్షాత్తు కాశ్యప ప్రజాపతి కుమారుడు, మహా తపస్సంపన్నుడు. మనిషి భాషలో మాట్లాడుతూ ఆకలితో ఉన్న ఆ అతిథిని ఆదరించాడు. మధురమైన పండ్లు, చల్లని జలపాతం నీరు తీసుకువచ్చి గౌతముడి ఆకలి తీర్చాడు. అతడి దీనావస్థను విన్న ఆ దయామయుడు, మిత్రమా, నా ప్రాణ స్నేహితుడు విరూపాక్షుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. నా పేరు చెబితే నీకు ఎంత కావాలంటే అంత ధనమిస్తాడు అని ఆశ్రయమిచ్చి దారి చూపించాడు. నాడిజంఘుని మాటల మీద విరూపాక్షుడి నగరానికి వెళ్లాడు గౌతముడు. రాక్షసులంటే క్రూరులనుకుంటాం, కాని విరూపాక్షుడు ధర్మచింతన గలవాడు. తన ప్రాణమిత్రుడు పంపిన అతిథి అని తెలిసి ఉప్పొంగిపోయాడు. ఏకంగా ఒక మనిషి మోయగలిగినంత బంగారాన్ని, వజ్ర వైఢూర్యాలను బహుకరించి దారికి సరిపడా ఆహారమిచ్చి సగౌరవంగా సాగనంపాడు. ఆ సంపదను చూసి గౌతముడి కళ్ళు బైర్లు కమ్మాయి. ధనపు మూటను మోసుకుంటూ ఊరివైపు తిరుగు ప్రయాణమయ్యాడు. కాని దారిలో అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. చీకటి పడటంతో గౌతముడు మళ్లీ నాడిజంఘుని ఆశ్రయానికే చేరుకున్నాడు. ఆ పక్షిరాజు అతడికి మళ్లీ కడుపు నిండా భోజనం పెట్టి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నాడు. కాని గౌతముడి మెదడులో స్వార్థం, దురాశ విషం చిమ్మాయి. నా ఊరికింకా చాలా దూరముంది. విరూపాక్షుడిచ్చిన ఆహారం అయిపోయింది. ఈ అడవిలో క్రూరమృగాల భయం ఉంది. పైగా ఈ పక్షి చాలా బలిసి ఉంది. దీనిని చంపి కాల్చుకుని మూటగట్టుకుంటే నా ప్రయాణమంతా కడుపు నిండా తినవచ్చు అనుకున్నాడు. ప్రాణాలు నిలిపిన దైవం తనను కోటీశ్వరుడిని చేసిన మిత్రుడు అని కూడా ఆలోచించలేదు ఆ పాపాత్ముడు. ఏ పాపం ఎరగక తనను నమ్మి నిద్రపోతున్న ఆ పక్షిరాజు తలమీద బండరాయితో బలంగా మోది అత్యంత కిరాతకంగా చంపేశాడు. ప్రాణదాతకే ప్రాణ సంకటం తెచ్చాడు. ఆ మాంసాన్ని కాల్చుకుని ధనంతో పాటు కటిక చీకట్లోనే పారిపోయాడు ఆ నమ్మకద్రోహి. మరుసటి ఉదయం రక్తం మరకలను చూసిన రాక్షస భటులు పారిపోతున్న గౌతముణ్ణి పట్టుకుని విరూపాక్షుని దర్బారులో పడేశారు. ఓ మిత్రమా, నీ హృదయం ఎంత స్వచ్ఛమైనది! నీకు ఆకలి బాధ తెలుసు కాబట్టే ఆ పాపికి నీ ఆహారం పెట్టావు. నీకు దరిద్రం బాధ తెలుసు కాబట్టే వాడిని నా దగ్గరకు పంపి అష్టైశ్వర్యాలిప్పించావు. కాని వాడికి తెలిసింది ఒకే ఒక్క బుద్ధి, అదే రాక్షస బుద్ధి. రాక్షసులైన మేము కూడా ప్రాణం తీయడానికి ఒక కారణం వెతుకుతాం. కాని ఈ మనిషి రూపంలో ఉన్న మృగం ఎలాంటి కారణం లేకుండా కేవలం రేపటి ఆకలి కోసం నిన్ను బలి తీసుకున్నాడు కదా అంటూ ఆ దర్బారంతా దద్దరిల్లేలా విలపించాడు. మిత్రుని మరణానికి కుమిలిపోయిన ఆ రాక్షసరాజు తీవ్రమైన కోపంతో ఆ పాపాత్ముణ్ణి ముక్కలు చేసి కుక్కలకు వేయమన్నాడు. విచిత్రమేమిటంటే ఆ కృతజ్ఞుడి మాంసాన్ని తినడానికి కూడా ఆ వీధి కుక్కలు కూడా అసహ్యించుకుని పక్కకు వెళ్లిపోయాయి. అదే సమయంలో ఆకాశం నుండి దేవేంద్రుడు కామధేనువుతో సహా దిగివచ్చి ఆ పవిత్రమైన క్షీరధారలతో నాడిజంఘుణ్ణి తిరిగి బతికించాడు. తిరిగి బతికిన నాడిజంఘుడు తన విశాల హృదయంతో ఆ బ్రాహ్మణుణ్ణి కూడా క్షమించి బతికించమని ఇంద్రుణ్ణి ప్రాధేయపడ్డాడు. ఆ పక్షికున్న క్షమాగుణం ఆ మనిషికి లేదు. నాడిజంఘుని కోరిక మేరకు ఇంద్రుడు వాణ్ణి బతికించిన ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు.
చేసిన మేలు మరచిన వీడికి ఏ లోకంలోనూ క్షమాపణ లేదు. వీడి పాపానికి విముక్తి లేదు. జన్మజన్మలకు వీడు కృతజ్ఞుడిగానే మిగిలిపోతాడు. వీడి ఎంతటి పాపి అంటే వీడికి నరకంలో కూడా చోటు లేదు అని తేల్చి చెప్పాడు. విశ్వాసం లేని మనిషి కన్నా విశ్వాసం ఉన్న జంతువైనా పక్షైనా ఎంతో ఉత్తమమని. ఇదండి నాడిజంఘుని అద్భుత కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో గొప్ప పురాణగాథతో మళ్లీ కలుద్దాం. జై హింద్.